హాయ్ అండి. ఈరోజు చికెన్ ఫ్రై ఇన్ మై స్టైల్, ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్. చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్, ఒక టమోటో, 2 చిల్లీస్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అలాగే చికెన్లో ఆయిల్, పసుపు, ఉప్పు వేసి ఆయిల్లో ఆ చికెన్ పీసెస్ అన్నీ బాగా రోస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక స్పెషల్ కారపొడి అండి. ఇది హుబ్లీ సైడ్ మా పిన్ని వాళ్ళు తయారు చేస్తారు. ఈ కారపొడిలోనే అన్ని స్పైసెస్ ఉంటాయండి. ఒట్టిమిరపకాయ, ధనియా, తెల్లగడ్డ, చెక్క, లవంగం, ఇలాచి అన్నీ మిక్స్ చేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేస్తారు. చికెన్లో వాటర్ అంతా వచ్చి ఇమిరిపోయాక ఒక ఆనియన్ కట్ చేసుకున్నాం కదండి, ఆనియన్ వేసి బాగా రోస్ట్ చేయాలి. ఆనియన్ బాగా వేగాక కారపొడి కూడా వేసుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటోని కూడా యాడ్ చేసి అన్ని సిమ్లోనే రోస్ట్ చేయాలండి. ఇలా సిమ్లో రోస్ట్ చేయటం వల్ల కారం మాడకుండా మంచి టేస్ట్తో వస్తుంది. అలా ఆయిల్ సపరేట్ అయ్యాక టమోటా మెత్తపడిన తర్వాత మనకి పీస్ ఉడికే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసి చికెన్ అంతా బాగా బాయిల్ అయ్యాక ఒక 10 మినిట్స్ అన్న మినిమం సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల ఆ చికెన్కి అన్ని స్పైసెస్ అన్నీ కూడా బాగా పడతాయండి. ఇంకా కొంచెం వాటర్ ఉందనంగా అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసి సిమ్లోనే రోస్ట్ చేయాలండి. ఇలా రోస్ట్ చేసిన దాన్ని వైట్ రైస్లో కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.